హలో అందరికీ. ఇవాల్టి స్పెషల్ అటుకుల లడ్డు. చాలా హెల్దీ అయిన లడ్డు. ఇంట్లో పిల్లలకి అలాగే అందరికీ చాలా మంచిదండి హెల్త్‌కి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత బాగా వచ్చాయో లడ్డూలనేది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా కమ్మగా, అంతే రుచిగా ఉంటుంది. మరి చూద్దామా? ముందుగా పావు కప్ దాకా పల్లీలు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయండి. ఒకసారే హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. పల్లి అనేది లోపలికంటూ వేగితేనే బావుంటాయండి. మాడితే లడ్డు అనేది అసలు బావుండదు. పల్లీలు వేగిన తర్వాత పొట్టు తీసుకోవాలి చల్లారిన తర్వాత. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని పొట్టు తీసుకోవాలి చల్లారిన తర్వాత. తర్వాత అదే ప్యాన్‌లోకి గుల్ల శనగపప్పు పావు కప్పు దాకా తీసుకోవాలి. ఇవే కొలతలతో చేయండి. అటుకుల లడ్డు సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ అండి. పిల్లలకి చేసి పెట్టండి. తర్వాత ఒక కప్ దాకా అటుకులు. అటుకులు కూడా ఫ్రై అవ్వాలి. ఈ రెండు ఒక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. మరి మాడిపోకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అటుకులు, పప్పు కొంచెం వేడెక్కితే సరిపోతుందండి. తర్వాత పల్లీలకి పొట్టు తీసిన తర్వాత పల్లీలు, పప్పు అలాగే అటుకులు అన్నీ కలిపి ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి ఇది. చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. ఈ లడ్డూలు దేవుడికి కూడా ప్రసాదంగా చేసి పెట్టుకోవచ్చండి. అటుకులంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదండీ! ఇలా లడ్డూలు చేసి మనం పెట్టుకోవచ్చు నైవేద్యంగా. అలా ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అలాగే ఇక్కడ ఒక కొబ్బరి చెక్క తీసుకోవాలి. ముదురుదైతే చాలా బావుంటుంది. ఇక్కడ కొబ్బరి తురుము తీసుకొని ఒకసారి అటు ఇటు ఫ్రై చేసుకుంటే, ఇలా ఫ్రై చేసుకుంటే లడ్డు అనేది ఒక 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. లేకపోతే తొందరగా పాడవుతాయి కొబ్బరి వేస్తే. చాలా బావుంటాయి ఈ లడ్డూలు. చాలా కమ్మగా ఉంటాయి. తర్వాత అటుకులు, పప్పు, పల్లీలు అన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా? అలా పౌడర్ కొంచెం మురుముగానే ఉండాలండి. మరీ ఎక్కువ సాఫ్ట్‌గా, మెత్తగా అక్కర్లేదు. ఇలా తగిలితేనే నోటికి బావుంటుంది. బరకగా ఉంటేనే బావుంటుందండి. తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్, షుగర్ వేసుకొని ఇలాచీలని పౌడర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. లడ్డూలు అక్కడక్కడ తగిలితే పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది కదా! మీరు కూడా ట్రై చేయండి ఈ లడ్డు తప్పకుండా.
ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఫుల్గా చూడండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా. చూసారా, కాజు అలా మంచిగా ఫ్రై అవ్వాలి. స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. తర్వాత కిస్మిస్ వేసి మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయండి. కిస్మిస్లు కూడా మరీ అంత ఎక్కువ బాగా బ్లాక్ అవ్వకుండా చూసుకోండి. మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి లడ్డు. చూసారా, అలా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్ దాకా బెల్లం తీసుకోవాలి. 1/4 కప్ వాటర్ వేసి బెల్లం బాగా కరిగిపోయేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లం మొత్తం కరిగిపోవాలండి. బెల్లంలో ఏమైనా చిన్నవి ఏమైనా డస్ట్ ఉంటే వడగట్టుకుని తీసుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పాకంలోకి ఆ పౌడర్ అనేది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు పైకి కిందికి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంచిగా దగ్గరగా అయ్యే వరకు బాగా దగ్గరికి అవ్వనివ్వాలి. దగ్గరికి అయితేనే లడ్డు అనేది నిల్వ ఉంటుంది. అంతే. తర్వాత మధ్యలో గీ యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సూపర్ డూపర్ లడ్డు రెడీ అయిపోతుంది. మంచిగా దగ్గరికి అయిపోనివ్వాలి. బాగా దగ్గరగా అయితేనే లడ్డు అనేది టేస్ట్ వస్తుంది. కొబ్బరి కూడా ఫ్రై చేసి వేసాం కదండి. ఇలా అయితే లడ్డు తొందరగా పాడవదు. ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇలా చేసి పెట్టండి. వెంటనే కాంప్లిమెంట్స్ ఇస్తారు, సూపర్గా ఉంది అని. ఎలా చేశారో అడుగుతారు కూడా. అంత బాగుంటుంది లడ్డు, అంతే కమ్మగా ఉంటుంది, అంతే రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. తర్వాత చల్లార్చుకున్న తర్వాత లడ్డు షేప్లో చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి. తొందరగా చేసి తిని ఎలా ఉందో చెప్పండి నాకు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ గంటను మర్చిపోకండి. బెల్ గంటను ఒత్తితే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.